ఈ కూటమి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆఖరికి గుళ్ళో పూజలు చేసే పూజారుల వరకు వచ్చేసింది. ఈ కూటమి ప్రభుత్వం పూజారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఎందుకయ్యాడనేసి ఒకసారి ఆలోచన చేస్తే ఆ గుళ్ళో పూజారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రి కుటుంబానికి పూజలు చేశారంట. ఆ కారణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆలయ ఈవో గారు ఆ పూజారులకు నోటీసులు జారీ చేశారు. ఎంత దారుణంగా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. అంటే ఆ గుళ్ళోకి ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళాలా, వాళ్ళు మాత్రమే పూజలు చేయించాలా? వైసీపీ వాళ్ళు వెళ్ళకూడదా? వాళ్ళు పూజలు చేయించకూడదా? ఇదే విడ్డూరం. వీళ్ళ అహం ఎలా ఉందంటే దైవ కార్యమైన మరొకటి అయినా అగ్రతాంబూలం తమకే దక్కాలన్న అహం తెలుగుదేశం పార్టీ నేతల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ అహమే పూజారుల పట్ల శాపంగా మారింది. రీసెంట్గా చిలకలూరిపేట పురుషోత్తమపట్నం శ్రీ గోపీనాథ స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడుదల రజనీ గారి కుటుంబ సభ్యులతో పూజలు చేయించారన్న కారణంగా ఆ పూజారులకు ఆలయ ఈవో గారు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. మాజీ మంత్రి విడుదల రజనీ గారి కుటుంబానిది అదే పురుషోత్తమపట్నమే. వాళ్ళు ఆ గ్రామంలో ప్రాచీన దేవాలయమైనటువంటి గోపీనాథ స్వామి ఆలయం అక్కడ ఉంది. దానికి పూజలు చేసుకుంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ టెంపుల్కి వాళ్ళు పూజలు చేసుకుంటే అది కూడా తప్పండి. ప్రభుత్వ హయాంలో అప్పటి విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నదామె, ఆమె సహకారంతో ఆ ఆలయాన్ని బాగా డెవలప్ చేశారు. తొలి నుంచి విడుదల రజనీ గారి మామయ్య లక్ష్మీనారాయణ, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు గోపీనాథ స్వామి భక్తులు కావడంతోనే తరచూ ఈ ఆలయాన్ని వాళ్ళు ఫ్యామిలీతో కలిసి దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా విరాళాలు కూడా ఇస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగానే ఉన్నారు వాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తేదీన శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. అక్కడ సాధారణ భక్తులతో పాటు వచ్చినటువంటి విడుదల లక్ష్మీనారాయణతో కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా శుక్రవారం అక్కడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారంట. దీంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులకు పట్టరాని కోపం వచ్చేసింది. మేము అధికారంలో ఉంటే వాళ్ళు వెళ్ళి శ్రావణ శుక్రవారం వెళ్ళి వాళ్ళు పూజలు చేయడం ఏంటి, మాది అధికారం మేము చేయలే కానీ వాళ్ళేంటి చేసేదని చెప్పేసి రచ్చ, మామూలు రచ్చ కూడా కాదు, పట్టరాని కోపం వచ్చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా తమను మాత్రమే పిలవాలి అని చెప్పేసి ఆలయ ఈవో మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వెళ్ళగక్కారంట. ఈవో మీద రాజకీయంగా ఒత్తిడి తెచ్చి ఆ పూజారులకు అర్చక స్వాములకు నోటీసులు కూడా ఇప్పించారు. ఎంత దారుణమో చూడండి. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళి పూజలు చేయించుకొని వాళ్ళు మాత్రమే కానుకలు ఇస్తే ఆలయం డెవలప్ అయిపోతుందా? వేరే వాళ్ళు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదా? పూజలు చేయకూడదా? విరాళాలు ఇవ్వకూడదా? ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకురాకపోవడానికి కారణం తెలపాలని చెప్పేసి అర్చకులు మురికిపూడి శ్రీనివాసాచార్యులు, శ్రీమన్నాచార్యులకు ఈవో గారు నోటీసులు జారీ చేశారంట. తమ అనుమతి లేకుండా వందలాది మంది భక్తులకు పూజలు ఏర్పాటు చేయడం మీద 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీసులో కూడా పేర్కొన్నారంట. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అహం ఏ రేంజ్లో ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈవెన్ గుళ్ళో పూజలను కూడా ఆ విధంగా అడ్డుకట్ట వేసి పూజారులని భయభ్రాంతులకు గురి చేసి ఏం సాధించాలనుకుంటున్నారో మనకైతే అర్థం కావడం లేదు. ఎంత ఈగో ఇష్యూ ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత అహం ఉంటే ఫ్యూచర్లో ఈ అహం మొత్తం కూడా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దించేస్తారు. అంతవరకు చూస్తూ ఉండడమే తప్ప చేసేదేమీ ఉండదు.